విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని జేడీ వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు జేడీ వివి లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. పార్టీలకుంతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పేర్కొన్నారు. ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ 100% జరుగుతుందన్న వార్త మనం చూసాం. దాని గురించి లోక్సభలో కూడా డిస్కషన్ జరిగింది. ఆ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న అందరూ కూడా ఈ విషయం ఇది మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ కాదు, మొత్తం మన విశాఖపట్నం నగరం, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా దీని గురించి అనేక చోట్ల స్పందన వస్తుంది. ఆ సందర్భంగా శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. ఆయన ఇప్పుడే కలవడం జరిగింది. అంటే ఆయన ఏంటంటే దీనికి ఒక ఫలితం రావాలంటే, ఫైనల్గా ఒక సొల్యూషన్ రావాలంటే మన అజిటేషన్లో కూడా సీరియస్నెస్ ఉండాలి అన్న ఉద్దేశంతో మొదట ఇది పోరాడి ఎప్పుడైతే తెచ్చుకుంటామో దాంతో మన ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ ఆత్మీయత ఏదైతే ఉందో విశాఖ ఉక్కు పట్ల మనందరికీ అది తీసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మాకు కావాలి అని మళ్ళా ఒకసారి అందరూ కలిసి దీనికి పోరాటం అన్ని పక్షాలు, అంటే ఒక పక్షమని కాదు, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇందులో ఒక తాటి మీదకి వచ్చి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈవెన్ ట్రేడ్ యూనియన్స్ కూడా అందరూ కలిసి ఉన్నారు. కాబట్టి అందరూ సంఘటితంగా కలిసి చేస్తే ఖచ్చితంగా దీనికి ఎక్కడో విజయం మనకు దొరుకుతుంది. మన విశాఖ ఉక్కు మనం నడుపుకోవాలి. అంటే ఇది విశాఖ కాదు, మన ఆంధ్రుల యొక్క గుండె చప్పుడు. కాబట్టి ఈ గుండె చప్పుడు ఇలాగే వినిపించాలి, ప్రజలందరూ కూడా ఉండాలి. అనేక మంది 8,500 మందికి ఇంకా ఉద్యోగాలు కూడా దొరకలేదు, వాళ్ళంతా భూములు ఇచ్చారు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దీని గురించి సీరియస్గా ఆలోచించి ఏవైతే చేయాలనుకుంటున్నారో విశాఖ స్టీల్ ప్లాంట్ మటుకు ఆ విషయాలు చేయకుండా మళ్ళా విశాఖపట్నం లాభాలు తీసుకొచ్చే దిశగా మనం అందరం కలిసి అందులో భాగంగా శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, ఇది కూడా దీన్ని త్వరితగతిన నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. నమస్కారం. వల్ల ఈ ప్రభావం ఖచ్చితంగా అక్కడ ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా దీన్ని తీసుకొని మనం అడుగుతున్నది ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ను మళ్ళీ మనం పునరుద్ధరించడానికి కానీ అనేక మార్గాలు ఉన్నాయి. అంటే కొన్ని సంస్థలు ఉంటాయంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా దాన్ని ఏమీ చేయలేము, దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే, ప్రైవేటైజేషన్ చేయాలి. కానీ ఇది అలాంటిది కాదు. ఎందుకంటే అనుభవంలో కూడా ఇంతకుముందు మనం చూపించాం, కొంత గనక క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయగలిగితే, రీస్ట్రక్చర్ చేయగలిగితే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఏదైతే వస్తుందో 5.4 లక్షల కోట్లు ఈసారి బడ్జెట్లో ప్రకటించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఆటోమేటిక్గా స్టీల్ డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల ఇక్కడ మళ్ళా సేల్స్ పెరిగి ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి ఆ విధమైన మార్గం ఉంది కనుక దానికి మీరు చూడాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను అనేక ట్రేడ్ యూనియన్స్ వాళ్ళతో కూడా మాట్లాడొస్తున్నాను, ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఇది, ఎందుకంటే ఇది పోరాటాలతో సాధించినది. అంటే దేశానికి